మాఘపురాణం 30వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగిని వివాహము, మృకుండిని జననం, విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వలన మార్కండేయునికి మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపమని ఈ విధంగా చెప్పుదగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుకున్న కొలిది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా నుండును. 5 ఏళ్లు నిండకానే కుమారునికి ఉపనయనం, వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 67 దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తల తండ్రి వలనే అచరికాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందును. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీ ఉపస్థానమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలచతే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు కూడా మంగళకరమగును గాన నీవిట్లు చేసినచే నీ ఆయుర్దాయం వృద్ధగును అని చెప్పుచుండెడవారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినవి. రోజు రోజుకి తల్లి ఆందోళన, భయము ఎక్కువగా నున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలిచి మహారుషులందరికీ ఆహ్వానం పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠుడికి నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా. అటులిట్లు అగును. ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవై వర్ధిల్లు, మన దీవించినందున వారి వాక్కుల సత్యముగా లగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరులు ఆగమనకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించును. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటును విచారము వెళ్ళబుచ్చి, కొంత తడవాగి భయపడకు మని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలిని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక అని తన మనస్సులో శివుని జ్ఞానించును. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమో జరగ నెరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రముకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకు ప్రమాదము కలగదని ధైర్యం చెప్పి పంపివేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్య, కొడుకు యొక్క ఎడబాటునకు కడంగడుగు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించును. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగం కడనే ఉండసాగను.
క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించును. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనుతెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారి శివ సన్నిధిలో జ్ఞానం చేసుకునుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికే ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాసం విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణము వలె బాధించును. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని గెరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికే యముడు అతని ప్రాణములను తీసుకొని పోవసిద్ధముగానుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికే కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించును. యముడు చనిపోవుటచే అక్షదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలము నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. గాన మరలా యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదలు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యును. పరమశివుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకుండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడిదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండును. జై శ్రీమన్నారాయణ.